కల్వకుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఇసుక కొరత కావచ్చు, ఇసుక ఇబ్బందులు కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అది సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల పాలన కావచ్చు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 7.5 పాలన కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్కడ కూడా అక్రమ ఇసుక దందాకు సంబంధించి లేదంటే ఆ ఇసుక దందాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఏర్పడితే ఇసుక రవాణాను అడ్డుకోవడం జరుగుతుంది. కానీ కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో మాత్రం ఎక్కడ కూడా ఇసుక దందా అనేది ఆపే పరిస్థితి అనేది ఉండదు. 365 రోజులు ఏడాది పాటు ఖచ్చితంగా ఎండాకాలం, వానాకాలం, చలికాలం, వరదలు వచ్చే సమయం ఏంటి సంబంధం లేకుండా 365 రోజుల పాటు ఏడాదికి అక్రమ ఇసుక దందా అనేది దుందుబు వాగు నుంచి కొనసాగుతూ ఉంటుంది. అది డిండిచింతపల్లి ప్రధానంగా కేంద్రం కావచ్చు, ఉప్పునంతలు కావచ్చు. ఈ క్రమంలోనే అంటే కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధికి సంబంధించి ఈ కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఎస్ఐలుగా ఇక్కడ జాబ్ పొందేందుకు లక్షల రూపాయలు వెచ్చించి ముడుపులు ముందస్తుగానే రాజకీయ నాయకులకు ఇవ్వడంతో పాటు లేదంటే ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు లేదంటే ఏ కులానికి సంబంధించిన రాజకీయ నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎస్ఐలుగా రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కులానికి సంబంధించిన ఎస్ఐలు ఇక్కడ వస్తే వాళ్ళు చెప్పినట్టు వింటారు కాబట్టి, లేదంటే రాజకీయ నాయకులకు సంబంధించిన అవినీతి అక్రమాలు ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుంది, లేదంటే తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేసే అవినీతి అక్రమాలు ఏవైతుందో ఆ అక్రమాలకు స్థానిక పోలీసులు ఒత్తాసు పలికే అవకాశం ఉంటుంది. వేరే కులానికి సంబంధించిన వ్యక్తి అయితే తను చెప్పినట్లు వినరు అనే కోణంలో గత ఎమ్మెల్యే కావచ్చు, ప్రస్తుత మున్నోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ కులానికి సంబంధించి ప్రధానమైన ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళే ఎస్ఐలు ఇక్కడ రావడం జరుగుతుంది. ఎస్ఐలు వచ్చేవారు భారీ మొత్తంలో డబ్బులు అంటే కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ మొత్తంలో డబ్బులు ముందస్తుగానే స్థానిక రాజకీయ నాయకులకు ఇచ్చి ఇక్కడ ఎస్ఐలుగా ఉద్యోగాలు పొందడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ 365 రోజుల పాటు అక్రమ ఇసుక దందా, అక్రమ రేషన్ దందా అనేది జరుగుతుంది. కాబట్టి రేషన్ మిల్లుల నుంచి లక్షలాది రూపాయల కమిషన్లు ఈ పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం జరుగుతుంది. అక్రమ ఇసుక దందాకి సంబంధించి లక్షలాది రూపాయలు ఈ పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏవైతే అక్రమ ఇసుక దందాన్ని కొనసాగించే ట్రాక్టర్లు కానీ, జేసీబీలు కానీ, లేదంటే టిప్పర్లు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లెక్కలు ఈ పోలీసుల దగ్గర ఉంటాయి, ఈ పోలీస్ స్టేషన్ లో ఉంటాయి. ప్రతి ట్రాక్టర్ కు సంబంధించి, ప్రతి టిప్పర్ కు సంబంధించి ప్రతి నెల మామూలు ముందస్తుగానే అంటే ఈ నెల మొదటి వారం మొదటి రోజు ప్రారంభమైతే ఈ నెలకు సంబంధించి టిప్పర్ కొట్టాలంటే ఇసుకని, ఈ నెలకు సంబంధించి ట్రాక్టర్ ద్వారా ఇసుక అక్రమ దందా కొనసాగించాలంటే ముందస్తుగానే డబ్బులు చెల్లించాలి పోలీస్ స్టేషన్ లో. తర్వాత ఇష్టారీతిగా అక్రమ ఇసుక దందా కొనసాగించవచ్చు. కాబట్టి 365 రోజుల పాటు ఇక్కడ అక్రమ ఇసుక దందా, అక్రమ రేషన్ దందా కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ భారీగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఎస్ఐలుగా పనిచేయడం జరిగిందో వాళ్ళు ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ పరిధికి వచ్చినప్పుడేమో మామూలు వ్యక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ఐలుగా పనిచేసిన అనంతరం తిరిగి ఇక్కడ బదిలీపైన వేరే ప్రాంతానికి వెళ్లే వరకే వాళ్ళు కోటీశ్వరులుగా తమ జీవితాలను, తమ కుటుంబాన్ని మార్చుకుని వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ కల్వకుర్తిలో కానీ, కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో కానీ ఎవరైతే ఎస్ఐలుగా బాధ్యతలు నిర్వహించడం జరిగిందో వాళ్ళందరి బిల్డింగ్లు ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ ఎస్ఐలుగా పనిచేసి వెళ్ళడం జరిగిందో వాళ్ళపైన విచారణ జరిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ భవంతులు, వాళ్ళ బిల్డింగ్లు, వాళ్ళ కథ కార్ఖానా ఏంటనేది హైదరాబాద్ లో సూటిగా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి తోడు ఈ ప్రాంతంలో ఏవైతే అసైన్ భూముల అక్రమార్కులు ఉన్నారో లేదంటే పేద ప్రజలను బెదిరించి దోపిడీ చేయడం జరుగుతుందో, భూదోపిడీ చేయడం జరుగుతుందో వాళ్లకు ఒత్తాసు పలుకుతున్నటువంటి అనేక పోలీసుకు సంబంధించిన అధికారులు ఇక్కడ కల్వకుర్తి ప్రాంతంలో పోలీసు అధికారులు ఎవరైతే ఎస్ఐలుగా బాధ్యతలు చెప్పడం జరిగిందో ఎకరాల కొద్ది భూములను కొనుగోలు చేయడం జరిగింది. తెలకపల్లిలో కానీ, కల్వకుర్తిలో కానీ, వెల్దండలో కానీ ఈ అన్ని ప్రాంతాలకు సంబంధించి ఎకరాల కొద్ది భూమి అనేది ఎవరైతే ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతుందో వీళ్ళకి సంబంధించిన భూములు ఉన్నాయి, వీళ్ళ కుటుంబాల పేరు మీద, వీళ్ళ బంధువుల పేరు మీద ఉన్నాయనేది సుస్పష్టం. ఈ పరంపర ఈ విధంగా కొనసాగితే కేవలం ఇసుక దందా కేవలం వాగు నుంచే కాకుండా మిత్రులారా ఫిల్టర్ ఇసుక అనేది తయారు చేసి మొత్తం ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఇళ్ల నిర్మాణం కావచ్చు,
ప్రభుత్వ పనులకు సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ప్రధాన రోడ్లు కావచ్చు, ఇవన్నింటికి కూడా అభివృద్ధి పనుల కోసం ఇసుకను ఖచ్చితంగా వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిర్మాణాల కోసం ఇసుకను తీసుకొస్తే వే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది వాగు నుంచి ప్రభుత్వానికి. వే బిల్లులతో పాటు ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలకు, డిండి చింతపల్లి గ్రామాల లాంటి గ్రామాలకు సంబంధించిన వ్యక్తులకి కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇదంతా ఏ తంతు లేకుండా, ప్రభుత్వానికి వే బిల్లు చెల్లించకుండా, ఇవన్నీ ఏమి తంతు లేకుండా తలకొండపల్లి మండల పరిధిలోని తలకొండపల్లి ప్రధాన గేటు వద్ద కంటే చౌరస్తా వద్దకు వెళ్లే క్రమంలో కుట్ర చౌరస్తా నుంచి దొంగరోడ్డు మార్గం ద్వారా తలకొండపల్లి చౌరస్తాకు వెళ్లే సమీపం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ గుట్ట నుంచి కొంచెం దూరం వెళ్తే భారీ మొత్తంలో ఇసుక ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఈయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించిన పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు అంటకాగుతూ స్థానిక పోలీసుల అండల దండలతో, స్థానికంగా ఉండే రిపోర్టర్ల సహకారంతో, ఎందుకంటే రిపోర్టర్లు కూడా ప్రధానంగా మామూలు అనేది ముట్టడం జరుగుతుంది, పోలీసులకు ఏ విధంగా ముట్టడం జరుగుతుందో రిపోర్టర్లు కూడా ముడతాయి. కాబట్టి ఈ క్రమంలోనే ప్రధానంగా భారీ మొత్తంలో ఇసుక ఫిల్టర్ కొనసాగుతున్నా ఆ ఇసుక ఫిల్టర్ ను అడ్డుకునే పోలీసు కానీ, జర్నలిస్టులు కానీ, అధికారులు, మైనింగ్ అధికారులు కానీ, లేదంటే రాజకీయ నాయకులు కానీ ఎవ్వడూ లేడు. దీనికి కారణం ఏంటంటే రాజకీయ నాయకులకు వెళ్ళాల్సిన ముడుపులు రాజకీయ నాయకులకి, పోలీసులకు వెళ్ళాల్సిన ముడుపులు పోలీసులకి, జర్నలిస్టులకు వెళ్ళాల్సిన ముడుపులు జర్నలిస్టులకు వెళ్తున్నాయి. కాబట్టి కుక్కిన పేను మాదిరి కిమ్మనకుండా ప్రతి విభాగం నుంచి ఉన్నారు. కానీ ఈ జరుగుతున్న నష్టం ఏంటంటే, ఎవరైతే ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందో పేద ప్రజలు, ఎవరైతే ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందో ఈ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఈ ఫిల్టర్ ఇసుకను వినియోగిస్తే ఆ నిర్మాణం అనేది నాణ్యతగా ఉండదు మిత్రులారా. తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇల్లు నిర్మించిన ఆ ఇండ్లు పటిష్టంగా ఉండవు, రోడ్లు నిర్మించిన ఆ రోడ్లు పటిష్టంగా ఉండవు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ భవనాలు కానీ, ప్రభుత్వ రోడ్లు కానీ నిర్మించిన అవి నాణ్యతగా ఉండవు, ఎక్కువ రోజులు మన్నికగా ఉండవు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఈ ఫిల్టర్ ఇసుకను నివారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుల సహకారం కావచ్చు, పోలీసుల సహకారం సంపూర్ణంగా పరిపుష్టిగా అక్రమ ఇసుక ఫిల్టర్ నిర్వహించే వ్యక్తి ఏదైతే తలకొండపల్లి చౌరస్తా వరకు వెళ్ళే తలకొండపల్లి చౌరస్తా మార్గంలో ఉన్నటువంటి ఈ అక్రమ దారునికి సంపూర్ణమైన సహకారం ఉంది. అదేవిధంగా మాడుగుల మండల పరిధిలో కూడా పదుల సంఖ్యలో ఇసుక ఫిల్టర్ కొనసాగుతున్నాయి మిత్రులారా. ఈ క్రమంలోనే ఒక్కో టిప్పర్ ఇసుక ధర 45,000 నుంచి 50,000 వరకు పలుకుతుంది. ప్రతిరోజు 5 నుంచి 10 టిప్పర్ల వరకు ఈ ఒక్కొక్క ఇసుక ఫిల్టర్ నుంచి తయారు చేసి పంపించడం జరుగుతుంది. దీనికోసం 5-6 ట్రాక్టర్లు. దీంతో పాటు మిత్రులారా, ఈ ఇసుక ఫిల్టర్ తయారు చేసేందుకు భారీ మొత్తంలో, ఎందుకంటే సాధారణ మట్టిని తీసుకొచ్చి సాధారణ మట్టి సహకారంతోనే ఈ ఇసుక ఫిల్టర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇసుక తయారు చేసే క్రమంలో ఇసుక తయారు చేసే క్రమంలో ఇసుకని మళ్ళీ నీటి మార్గం ద్వారా నీటి ప్రవాహానికి గురి చేసిన క్రమంలో అది మొత్తం కూడా పై మట్టి భాగం మొత్తం పోయి చిట్ట చివరికి ఉండే ఇసుక రేణులు ఏవైతే ఇసుక రేణు కలర్ మాదిరి కనిపిస్తాయో వాటిని తిరిగి నీటి మార్గం ద్వారా పంపించి చివరికి మిగిలినటువంటి ఆ ఇసుకను అక్కడ ప్రత్యేకంగా కుప్పలుగా ఏర్పాటు చేసి ఆ కుప్పల నుంచి టిప్పర్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా ఎవరికైతే ఇసుక అత్యవసరంగా అవసరం అవుతుందో వాళ్ళకి తరలించడం జరుగుతుంది. ఒక్కొక్క ట్రాక్టర్ సంబంధించి వేలాది రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. టిప్పర్కి సంబంధించి 40,000కు తక్కువ ఎక్కడ ధర లేదు మిత్రులారా. అంటే ఉత్తి పుణ్యానికి ఒకవైపు భూగర్భ జలాలను నాశనం చేస్తూ, మరోవైపు వ్యవసాయ పొలాలను నాశనం చేస్తూ, పంట పొలాలను మొత్తం ఈ పొలాలు మొత్తం నిర్రెలు బారి గుంతలుగా ఏర్పడిన క్రమంలో, వరదలు వచ్చిన క్రమంలో సమీపంలోని రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది, పంట నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఈ తయారు చేసినటువంటి ఇసుక అనేది నాణ్యతగా లేని క్రమంలో నిర్మించే భవనాలు ఏవైతే ఉన్నాయో, నిర్మించే రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా నాణ్యతతో ఉండవు. ఈ విధంగా భవిష్యత్తు కల్వకుర్తి ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, ఈ పోలీస్ అధికారులు కావచ్చు, ఇప్పటికైనా ఈ డబ్బులకు కకృతి పడి ఇప్పటికైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, సమాజానికి చేటు చేసే కార్యక్రమాలకి ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టండి. లేదంటే ఈ ప్రాంత ప్రజలు మీ పైన తిరగబడే రోజులు ఖచ్చితంగా వస్తాయి. మీరు చేసే పనులకి తగిన మూల్యం ఖచ్చితంగా భవిష్యత్తులో చెల్లించుకోక తప్పదు అనేది సుస్పష్టం. అయితే ఇదే అంశానికి సంబంధించి గత వారం 10 రోజుల నుంచి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదైతే అక్రమ ఇసుక దందా కొనసాగుతుందో ఈ అక్రమ ఇసుక దందా పైన
కొరడా జల్పించాలి. దీనికి సంబంధించిన మైనింగ్ అధికారులు కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, అక్రమ ఇసుక దందాను అడ్డుకునేందుకు ప్రయత్నం చేయాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలోని సొంత నియోజకవర్గం తలకొండపల్లిలో, అదేవిధంగా మాడుగులలో, కల్వకుర్తిలో అక్రమ ఇసుక దందా అనేది జోరుగా కొనసాగుతున్న ఈ ఎలాంటి చర్యలు అనేది తీసుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. ఒక ముఖ్యమంత్రి చెప్పిన ఈ పోలీసులు కానీ లేదంటే మైనింగ్ అధికారులు కానీ వినడం లేదు అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంత చెడు పేరు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఇప్పటికైనా మీరు మారండి. ఈ అక్రమార్కులకు మీరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నేరుగా డబ్బులు తీసుకోకపోయినా ఈ అక్రమాలకు మీరు వంత పడుతున్నారంటే మీరు కూడా దోషులుగా భవిష్యత్తులో నిలబడే అవకాశం ఉంది. భవిష్యత్తులో మిమ్మల్ని ఈ ప్రాంత ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఖచ్చితంగా ఆలోచించాలి. అదేవిధంగా పోలీసులు ఇప్పటికైనా మీరు మారాలి. మీకు వేలకు వేల జీతాలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది, కానీ ఈ వ్యవస్థలో అత్యంత అవినీతి రెవెన్యూ అయితే తర్వాత స్థానం మీదే ఉంది. కాబట్టి ఏసీబీ అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అత్యధిక మంది ఆ అక్రమార్కులు దొరుకుతుంటే ఆ తర్వాత దొరికేది మీరే. కాబట్టి ఈ సమాజంలోని అక్రమాలు చేసే వ్యక్తులని చట్టపరిధిలో విచారించే వాళ్లకు శిక్ష విధించే మీరే చట్టపరిధిలో చట్టాన్ని మించి తప్పు చేసి ఈ విధంగా శిక్షలకు గురి కావడం, అవినీతి అక్రమాలకు పాల్పడడం, ఏసీబీ అధికారులకు పట్టుబడడం మీ వ్యవస్థ పైన ఈ సామాన్య ప్రజలకు కానీ లేదంటే తెలంగాణ సమాజాన్ని కానీ ఈ కల్వకుర్తి ప్రజలకు కానీ ఈ విలువ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది.